మనిషికి మనిషికి మధ్య మనస్పర్ధలు కామన్. ఆ మనస్పర్ధల వల్ల మాట పెరిగి పెద్దగా గొడవగా మారడం కూడా కామన్. గొడవగా మారిన ఆ మనుషుల మధ్యకి చేతబడి అనే పదం ఎంటర్ అయితే ఇక అప్పుడే మొదలవుతుంది. చెప్పటానికి నమ్మకం చాలదు, చెప్పి నమ్మించడానికి రుజువులు చాలవు. కానీ చేతబడి అన్న పదాన్ని తలుచుకుంటూ మంచాన పడి మృతి చెందడం తప్ప ఇంకేమీ ఉండదు. అయితే ఈ చేతబడులు అన్నవి ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. గిట్టని వారిని చంపటానికో హాని చేయటానికో చేసే లేదా చేయించే విద్యనే చేతబడి అంటారు. దీనిని వివిధ ప్రాంతాల్లో వివిధంగా పిలుస్తారు. విచ్ క్రాఫ్ట్ అని కొందరు, వూడు అని ఇంకొందరు, బ్లాక్ మ్యాజిక్, సిహ్, బాణామతి, చిల్లంగి అంటూ ప్రాంతాలను బట్టి పేరు మారుతూ ఉంటుంది. కానీ చేసే ప్రయోగం మాత్రం ఒక్కటే, కేవలం పేర్లు మాత్రమే మార్పు. అయితే మొదట ఇరాన్లో మొదలైందని, ఆ తర్వాత అన్ని దేశాలకు వ్యాపించిందని చెబుతూ ఉంటారు చేతబడి. అర్ధరాత్రుల్లో మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ, ఆవాహయామి అంటూ జపిస్తూ, పెద్ద హోమాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ తతంగం అంతా చేయటం కోసం శ్మశానాన్ని వేదికగా చేసుకుంటారు. చేతబడులలో రకాలు కూడా ఉన్నాయి. వీటిలో మొదటి రకం పైతానులు, జిన్నతుల ద్వారా సహాయం పొంది ఎదుటి వారికి హాని తలపెట్టే పద్ధతి మొదటి రకం. అయితే రెండవ రకం పద్ధతి మందుల ద్వారా, మాటల ద్వారా బాధితులను తన వైపుకు తిప్పుకొని అతని ఆలోచనలపై, ఆచరణపై పూర్తి పట్టు సాధించి అతన్ని అనుకూలంగా మార్చుకునే మరో పద్ధతి. ఈ రెండు పద్ధతులను కలిపి చేసేవారు ఉంటారు, వేర్వేరుగా చేసేవారు ఉంటారు అని చెబుతూ ఉంటారు. చేతబడి కోసం వారు ఎంచుకున్న వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏదైనా తీసుకుపోతారు. తల వెంట్రుకలు కానీ, బట్టలు లేదా ఇంకేదైనా తీసుకుని వెళ్ళి వాటి ద్వారా క్షుద్ర పూజలు చేసి వశపరుచుకుంటారు అని అంటూ ఉంటారు. ఈ చేతబడిని కొంతమంది హిందువులతో పాటు కొంతమంది ముస్లింలు కూడా నమ్ముతూ ఉంటారు. ముస్లింలు దీనిని తావీజ్ అని కూడా పిలుస్తారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.